ఇంటెన్షన్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఉత్తరాది దక్షిణాది మధ్య గొడవలు సృష్టించాలని చూస్తున్నాయని ఆరోపించారు. మహిళలు రాజకీయాల్లో ఉండకూడదనేది ఎంఐఎం పాలసీ అని, కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలిసి మజ్లిస్ మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. మహిళలకు ఏ రకమైన రిజర్వేషన్స్ ఉండకూడదు, అసలు మహిళలు రాజకీయాలకు రాకూడదనేటువంటిది ఎంఐఎం పార్టీ యొక్క కుట్ర. శాసనసభలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అనేక సార్లు మాట్లాడారు. ఇప్పటికే రాజకీయాలు ఇబ్బందిగా ఉంది, మహిళలు రాజకీయాలకు వస్తే అనేక రకాల కొత్త సమస్యలు వస్తాయి, మహిళలు రాజకీయాలకు రాకూడదని చెప్పి అసెంబ్లీ రికార్డులో ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి. ఆ పార్టీ మహిళల రిజర్వేషన్స్ వ్యతిరేకం. అంతేకాదు ఈరోజు హైదరాబాదులో సీట్ల పునర్విభజన జరిగితే తమ సీట్లకు తమ పీఠాలు ఎక్కడ కదులుతాయో, తమ సీట్లకు ఎక్కడ ఎసరు పెడతారో అనేటువంటి కుట్రతో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని కలిపింది. ఆ రెండు పార్టీలను ఈ అంశం మీద మరొకసారి ఏకం చేయడం జరిగింది. మజ్లిస్ పార్టీ కొన్ని రోజులుగా ఈ నాయకులతో చర్చలు జరిపారు. చర్చలు జరిపి ఈరోజు ఈ యొక్క పునర్విభజన కానీ మహిళల రిజర్వేషన్స్ కానీ వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు కొత్తది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా. అది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదది, అది ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ హైబ్రిడ్ ఫార్ములా. ఇది రేవంత్ రెడ్డి ఫార్ములా కాదు. ఈ హైబ్రిడ్ ఫార్ములా పేరుతో ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే చెప్పినాడో ఆ ఫార్ములా తయారు చేసింది, ఆ ఫార్ములా కాంగ్రెస్ పార్టీకి చెప్పింది అసదుద్దీన్ ఓవైసీ అని మనం చేస్తా ఉన్నాను. ఆ ఫార్ములా నిన్నటి రోజు పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఫార్ములా బెస్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా అమలు చేయాలని చెప్పి తన ఫార్ములాను ముఖ్యమంత్రి నోటి నుంచి చెప్పించి ఆ ఫార్ములా ఈరోజు అమలు చేయాలని పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తా ఉన్నాడు.